మేడం చాలా మందికి పీరియడ్స్ టైంలో హెవీగా కడుపు నొప్పి వస్తుంటుంది. మెయిన్‌లీ కడుపు నొప్పి ఎందుకు వస్తుందంటారు? కడుపు నొప్పి మాత్రమే ఉండదు. అంటే కడుపు నొప్పి అంటారు బట్ అందరిగా అది కడుపు నొప్పి అయితే కాదు. నార్మల్‌గా తెలియకుండా కడుపు నొప్పి అంటారు. బట్ అది పెల్విక్ పెయిన్ అంటుంటాం నార్మల్‌గా. ఈ పొత్తి కడుపులో ఏముంటాయి గర్భాశయం, అండాశయం ఇవన్నీ ఫీమేల్ ఆర్గాన్స్ అన్నీ ఉంటాయి. ఈ పీరియడ్ సమయంలో ఏమవుతుంది హార్మోనల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. దానివల్ల మజిల్స్ అనేటివి కాంట్రాక్షన్ స్టేట్‌లో ఉంటాయి. దాంతో పాటు కూడా పీరియడ్ సమయంలో గర్భాశయం ఎక్కువ కాంట్రాక్షన్స్ జరుగుతూ ఉంటుంది. అందుకని పొత్తి కడుపులో నొప్పి ఉంటుంది. యాక్చువల్లీ అది స్టమక్ పెయిన్ కాదు. కింద కడుపులో నొప్పి అని చెప్తుంటారు. పొత్తి కడుపులో నొప్పి అంటాం. ఈ నొప్పి ఈ కాంట్రాక్షన్స్ వల్ల అనేది ఈ కాంట్రాక్షన్స్ వల్ల బ్లడ్ బయటకు వస్తుంది కాబట్టి వాళ్ళకి నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. ఇదే కాకుండా ఆ టైంలో అక్కడున్న కండరాలు అనేవి టైట్‌గా ఉంటాయి. ఈ టైట్‌నెస్ వల్ల లేదంటే మజిల్ ఇరిటేషన్ వల్ల కూడా వాళ్ళకి బ్యాక్ పెయిన్ గానీ, లేదంటే లోవర్ అబ్డామినల్ పెయిన్ ఎక్కువ సివియర్ ఫార్మ్‌లో ఉండడం, కిందకి లాగినట్టు అనిపిస్తుంటుంది కొంతమందికి. కొంతమందికి బరువుగా ఉండడం ఇవన్నీ అనిపిస్తుంటుంది. అంటే కొంతమందికి పెయిన్ లాగా ఉంటుంది. కొంతమందికి హెవీనెస్ ఫీలింగ్ వస్తుందనమాట. పెయిన్ ఒక రకంగా ట్రీట్మెంట్ ఉంటుంది. హెవీనెస్‌కి ఒక రకంగా ట్రీట్మెంట్ ఉంటుంది. డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ హెవీనెస్ ఎందుకుంటుంది వాళ్ళకి? ఆ గర్భాశయం నార్మల్ షేప్‌లో లేకుండా పెద్దగా అయిపోవడం, బల్క్ యూట్రస్ అంటాం. లేదంటే వాపు ఏమైనా రావడం కానీ, లేదంటే గర్భాశయంలో గడ్డలు ఏదైనా ఏర్పడినా కానీ, లేదంటే ఇంకేమైనా పాలిప్స్ కానీ, ఇంటర్నల్‌గా డిసీజెస్ ఏదైనా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి హెవీనెస్ ఫీలింగ్ వస్తుంది. కిందకి కొంతమందిలో ఎలా ఉంటుందంటే గర్భాశయం ప్రొలాప్స్ కండిషన్‌లో ఉంటుంది. అంటే కిందకి పడిపోతున్నట్టు అనిపిస్తుంది. ఏజ్ పెరిగే కొద్దీ 30 ఇయర్స్‌కి, 40 ఇయర్స్‌కి లేదంటే మల్టిపుల్ డెలివరీస్ జరుగుతుంటాయి కదా! అలాంటి వాళ్ళు అంటే ఎక్కువ మోర్ దాన్ 2, 3 డెలివరీస్ కంటే ఎక్కువైన వాళ్ళు కూడా గర్భాశయం కొద్ది రోజుల తర్వాత వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల వాళ్ళకి అవి లూజ్ అయిపోయినట్టు అయిపోతాయి. ఆ లూజెస్ వల్ల కిందకి లాగినట్టు లేదంటే జారి పడిపోయినట్టు అనిపిస్తుంటుంది. అదే వాళ్ళకి హెవీనెస్‌గా అనిపిస్తుంటది ఈ పీరియడ్ టైంలోనే. ఇలాంటి సందర్భంలో కూడా హోమియోపతి చాలా ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతుంది. వాళ్ళకి మజిల్ స్ట్రెంత్ పెంచేలాగా, ఆ పెయిన్ సివియారిటీ తగ్గేలా కూడా హెల్ప్ చేస్తుంది.